హాయ్ అండి. చాలామందికి నలిగిపోయిన పేపర్ అన్నా, 20 రూపీస్ 20 రూపీస్ నోట్ అన్నా, లేదు ఒక 100 రూపీసేగా, ఇది పాతగా ఉంది, ఇది నాకొద్దు అనేసి అంటారు. ఎందుకొద్దు? ఆ 100 రూపాయలు పాతగా ఉందని షాపుడు తీసుకోకుండా ఉంటాడా చెప్పండి? లేదు కదా. ఈ పేపర్ నలిగిపోయింది అని చెప్పేసి షాపోడు తీసుకోకుండా ఉంటాడా? అయ్యో మన దగ్గర నలిగిపోయిన పేపర్ ఉంది అని చెప్పేసి షాపోడు ఫ్రీగా ఏమన్నా థింగ్స్ ఇస్తాడా? లేదు కదా. ముందు మనం మనీ ఎర్న్ చేయాలి అని అంటే ముందు మనీకి రెస్పెక్ట్ ఇవ్వటం నేర్చుకోండి. అది పాతదైనా లేదు కొత్తదైనా ఏదైనా కానీ సరే, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు. మనం కొన్ని బంగారపు పాత వస్తువులు, కొన్ని పాత అమ్మమ్మ తాతమ్మల కాలం నుంచి వచ్చినవి మనం దగ్గర పెట్టుకుంటాం. కొంతమంది వాటిని చేంజ్ చేస్తారు, వాటి విలువ తెలియదు. చేంజ్ చేయడం ఏముంది, ఈజీగా చేంజ్ చేస్తాం. కానీ అంత వర్తుతోటి ఆ వస్తువు వచ్చిద్దా మళ్ళీ తిరుక్కొని రాదు. సో అలానే ఈ పాత నోట్స్ చాలామంది నాకు చాలాసార్లు పాత నోట్స్ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటే కలిసి వచ్చిన రోజులు ఉన్నాయి. అంటే నాకు రాని మనీ కానీ అదొక మీరు మిత్ అనుకోండి, ఏమన్నా అనుకోండి, నాకు అదొక నమ్మకం. అలాగా నేను ఏ రూపీని నేను చులకనగా చూడను. ఇన్ కేస్ బాగా నలిగిపోయింది అనుకోండి, బ్యాగ్లో ఇలా మడతేసి పెట్టేసామనుకోండి, ఒక మంచి పేపర్ వేసి దాన్ని ఐరన్ చేసేయండి. ఈ నోటు మీద ఒక పేపరు క్లాత్ వేసి ఐరన్ చేస్తే పెళపెళలాడిపోయిద్ది, అదే కొత్త నోట్ అయిపోయిద్ది. ఫస్ట్ మనం మనీ సంపాదించే ముందు మనీకి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి. ఓకేనా. అవసరం ఉన్నప్పుడు అమ్మ బాబు అని అనుకోవడం, అవసరం తీరాక పో అవతలకి అని అనడం ఈ డబ్బు విషయంలో అస్సలకి చేయొద్దు. అండ్ చాలామంది మనీని నేల మీద పడేస్తారు. మీన్స్ నేల మీద పెట్టేసి కౌంట్ చేసుకోవడం, లేకపోతే అంటే డైరెక్ట్ నేల మీదో, లేకపోతే మనం పడుకునే మంచాల మీదో, తిరిగే ప్లేసుల్లోనో వేసి కౌంట్ చేయడం ఏదో చేస్తారు. అలా అస్సలు చేయొద్దు. మీరు కాట్ మీద కూర్చున్న ఒక కొత్త క్లాత్ వేసుకొని దాని మీద మనీ పెట్టండి. మీరు నేల మీద పెట్టాలి అనుకున్నప్పుడు ఒక ప్లేటు ఆర్ ఒక క్లాతు ఆర్ ఏదైనా దాని మీద ఒక మంచి క్లాత్, ఒక మంచి చెక్కనో వేసి అప్పుడు ఆ మనీని కౌంట్ చేసుకోవడమో చూపియడమో చేయండి. అంతేకాని మనీకి రెస్పెక్ట్ ఇవ్వకుండా అది మన దగ్గర ఉండాలి అని కోరుకోవడం చాలా తప్పు. ఓకేనా. మీకు మరిన్ని మనీ గురించి టిప్స్ కావాలి అనుకుంటే ఎలా ఎర్న్ చేసుకోవాలి, ఎలా సేవ్ చేసుకోవాలి, ఉన్న మనీని ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనేది ఏమైనా మీకు ఐడియాస్ కావాలి అంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బై బై. చెక్ చేసి సూన్ అగైన్.